ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వన్నట్టు సైన్స్ విషయానికే వద్దాం. మనకు కనిపించింది ఈ గాల్లో ఆక్సిజన్ ఇంత శాతం ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఇంత శాతం ఉందని చూసి చెప్పగలవా? చెప్పలేవు కదా. ఈ గాల్లో ఇంకా చాలా ఉండొచ్చు అనేది మనం చూడలేం కదా. లెక్చర్ అనిపించుకున్నావత్తయ్య, దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి దుష్టశక్తి రూపంలో కొన్ని ఉండొచ్చేమో, పరిహారం చేస్తే పోతుంది కదా. ఏమంటావు రాజశేఖర్? అంటే నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇదేంటో. కాబట్టి దీన్ని మనం నమ్మాలా వద్దా అనే చర్చే అవసరం లేదు. నక్షత్ర, నువ్వైతే అమెరికా కల్చర్ చూసావు. మేమిక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. ఇప్పటికీ మా తెలుగు క్యాలెండర్లలో వారం, వర్జం, యమగండం, రాహుకాలం, అమావాస్య అన్నీ రాస్తున్నారు. చాలా మంది అవి పాటిస్తున్నారు. అవన్నీ మూఢనమ్మకాలేనా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అయినా మావయ్య గారి క్షేమం మీరు కోరుకునే వాళ్ళైతే ఇలా సైన్స్ గురించి మాట్లాడరు. ఈ పరిహారం కోసం మీరేం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. నక్షత్ర, మాకెంత కష్టమొచ్చినా మేము ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. అలాంటిది అమ్మ చేయిస్తుంది అంటే ద్వారకా అన్నయ్య గురించి, నాన్న గురించి లోపల ఎంత టెన్షన్ పడుతుందో ఒక్కసారి ఆలోచించు. అయినా నాన్నకు లేని అభ్యంతరాలు నీకెందుకు? నాన్న, నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే ముందు కార్యక్రమం పూర్తి చేద్దాం. మీరు కానివ్వండయ్యా. జై బేతాళా. అమ్మో, అసలే చెయ్యి కట్ చేయించాడు. ఇప్పుడు ఇదేంటో అర్థం కావట్లేదు. ఏం చేస్తాడో ఏంటో. ముందు చొక్కా విప్పండయ్యా. ఉండవయ్యా చారి. అయ్యా, చొక్కా ఎందుకు విప్పమంటున్నారు? మళ్ళీ చలిలో కూర్చోబెట్టి చన్నీళ్ళ స్నానం చేయిస్తారా? చన్నీళ్ళ స్నానం కాదయ్యా, ఆ బేతాళుడు పలికించిన ఈ కొరడా దెబ్బలు. కొరడా. వామ్మో, వామ్మో. ఈ కొరడా దెబ్బలంటే చర్మం చిట్లిపోతుంది, ఒళ్ళంతా వాతలు లేచిపోతాయి. స్వామి, ఏంటి తంత్రాలు? ఇప్పటికే చేయి కట్ చేసావు, ఇంకేంటి సరిపోలేదా? అది కాదు భూతాల స్వామి, ఈ కొరడా దెబ్బలంటే మనిషి అన్నవాడు తట్టుకోగలడా? వద్దు స్వామి, వద్దు. జై బేతాళా. దేహం మీద దెబ్బలు ఈ అయ్య కాదు, ఈ అయ్యలో దూరిన దుష్ట శక్తికి. దెబ్బకి దెయ్యం పారిపోవాలంటారు కదా, ఆ దెబ్బలే ఈ కొరడా దెబ్బలు. చొక్కా విప్పించండి. ఏమి పను తగులుతుంది? విప్పించండి. ఈ కొరడా దెబ్బలు భరించిన కష్టమైనా మీ ప్రాణాల కోసం, ద్వారకా సార్ కోసం, తన క్షేమం కోసం మీరు విప్పాలి సార్, విప్పాలి సార్. దుర్గా, ఏంటిదంతా? ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? అయ్యో రాజశేఖర్, నిప్పుల గుండలు తొక్కడం
ఒంటి మీద శూలాలు గుచ్చుకోవడం ఇలాంటివి చాలా మంది చేస్తుంటారు. వాళ్ళందరి నమ్మకాల్లాగానే ఇది ఒక నమ్మకం అనుకో. నాకు కూడా బాధగానే ఉంది, కానీ ప్రాణగండం దాటాలి కదా. జై బేతాళ! కానివ్వండి కానివ్వండి, ఆ బేతాళుడు పలికిచ్చినప్పుడే ఈ కార్యక్రమం జరగాలి. నక్షత్ర, వేతాళుడు పలికిస్తున్నాడని వీడు మామయ్య గారి ప్రాణాలు తీసేలా ఉన్నాడు. కళ్ళప్పగించి చూడాల్సి వస్తుందే కానీ ఆపలేకపోతున్నాం కదా. చొక్కా విప్పండి. సారీ నాన్న, తప్పదు, కొంచెం ఓర్చుకోనన్నా. సార్ ప్లీజ్ సార్, మీరు ఏం చేసినా ద్వారకా సార్ కోసమే, నా ప్రాణగండం కోసమే. ఇదిగో ఈ దెబ్బలకు నేను చచ్చేలా ఉన్నాను కదా. జై బేతాళ! ఈ మనిషి ఇంటి పెద్ద తల. ఈ తలలో ఉన్న దుష్టశక్తి పారిపోవాలంటే ఈ కొరడాతో ఒక స్త్రీ కొట్టాలి. స్త్రీయా? స్త్రీ అంటే ఎవరు? లేడీ. ఎందుకు ఆలస్యం? స్త్రీ మాత్రమే ఎందుకు కొట్టాలి? మగాడు కొట్టకూడదా? స్త్రీ అంటే సాక్షాత్తు అమ్మవారు. అమ్మవారి దెబ్బలకే ఆ దుష్ట శక్తి తోక ముడుస్తుంది. స్వామి, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆహా, ఇప్పుడు ఎవరితో కొట్టిస్తారు? దుర్గా మేడంతోనా? సువర్ణ మేడంతోనా? లేకపోతే నక్షత్ర, అవంతి, మయూరి, వీళ్ళలో ఎవరితో కొట్టిస్తారు? ఆగండి సార్. భార్య స్థానంలో ఉన్న వాళ్ళు కొట్టరాదు. కోడలు కొట్టచ్చు. అయితే నేను కొట్టొచ్చా? నువ్వు ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు తల్లి. నువ్వు కొట్టరాదు. చిన్న కోడలు కొట్టొచ్చు. నేను మామయ్య గారిని నేను కొట్టలేను. నక్షత్ర, రాజశేఖర్ని కొట్టాలని ఇక్కడెవరికీ లేదు. నువ్వు మావయ్య గారిలా చూడకు, మావయ్య గారిలో ఉన్న దయ్యాన్ని చూడు. ఆ దుష్టశక్తి పారిపోవాలని మనసులో కోరుకోమ్మా. అది కాదత్తయ్య గారు. జై బేతాళ! కార్యక్రమం ఆలస్యమైతే చెడు ఫలితాలు ఎదురవుతాయి. తొందరగా పని పూర్తి కానివ్వండి. నేను ఆపమని చెప్పేంత వరకు కొడుతూనే ఉండాలి. నక్షత్ర, మేడం రండి మేడం, ప్లీజ్ మేడం రండి, తీసుకోండి. రండి రండి రండి. నక్షత్ర, తప్పనిసరి పరిస్థితి. ఇదంతా నాన్న ప్రాణాల కోసం, అన్నయ్య కోసమే కదా. వెళ్ళు, వెళ్ళి కొట్టు నక్షత్ర, వెళ్ళు. రండి మేడం, ప్లీజ్ రండి. ఏం పర్లేదు సార్, తీసుకోండి తీసుకోండి. మీ పొజిషన్ ఇది సార్. సార్ సార్ సార్, ఈ పొజిషన్. సారీ మామయ్య గారు. జై బేతాళ!
అమ్మా 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 మంట మంట రాజశేఖర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం చేశాను నానాజీ? నువ్వు టెన్షన్ పడకుండా విషయం ఏంటో నాకు చెప్పు. ద్వారకని ఎన్కౌంటర్ పేరుతో లేపేమన్నావంట, నిజమా? నిజమా ఏంటి? నిజమే. అయినా తప్పేంటి? రాజశేఖర్, నువ్వు ఎంత కాదనుకున్నా ఆ ద్వారక నీ కొడుకు. వాణ్ణెప్పుడు నా కొడుకుగా చూడలే. వాడ దుర్గ కొడుకు. పోనీ ఆ ద్వారక మీద నీకు జాలే లేదనుకున్నావు. కోర్టు ఎలాగో శిక్ష వేస్తుంది కదా. ఈలోపు వాణ్ణి చంపించేంత కోపం నీకెందుకు? నానాజీ, ఈ రాజశేఖర్ తీసుకునే ప్రతి యాక్షన్ వెనక ఒక చిన్న లాజిక్ ఉంటుంది, ముందు జాగ్రత్త ఉంటుంది. ఏంటా ముందు జాగ్రత్త? కొడుకుని ఎలాగైనా ఈ కేసుల్లోంచి బయటపడేయాలని ఆ దుర్గ ఢిల్లీ వెళ్లి లాయర్స్ని కలుస్తుంది. తన ప్రయత్నాలు ఫలించి ఆ దుర్గ ద్వారకని నిర్దోషని ప్రూవ్ చేసి ఆ కేసులన్నీ నా పీకకి చుట్టుకునేలా చేస్తే అప్పుడు నేనే కావాలి. చూడాలజీ, యాక్షన్ ఎంత ఇంపార్టెంటో మన పీకల మీదకి రాబోయే రియాక్షన్ గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను నీతో చేయించిన పాపాలన్నీ వాళ్ళకే చుట్టుకోవాలి, మన పీకలకి కాళ్ళకి చుట్టుకోకూడదు. అందుకే నానాజీ ఆ దండపానికి ఎన్కౌంటర్ ప్లాన్ ఇచ్చాను. ఆ ద్వారకని చంపించబోతున్నాను. వాడికి మరణ శాసనం రాశాను. పుత్ర శోకంతో ఆ దుర్గ నరకం అనుభవించాలి. ఆ దుర్గ పతనం కోసమే నేను చాలా మంచివాడిగా ఆ దుర్గ పంచన చేరాను. దుర్గ కుటుంబంలో ఒక్కొక్కరిని విడదీసి ఆ దుర్గ కృంగిపోయి కుమిలిపోయేలా చేయడం కోసమే నేను ఆ ఇంట్లో తిష్ట వేశాను. దుర్గను శోక సముద్రంలో ముంచి నాకెవరూ లేరు, నువ్వే దిక్కు రాజశేఖర్ అని తను నా కాళ్ల మీద పడేలా చేయడం కోసమే నేనక్కడున్నాను. ఇది అంతా జరగాలంటే ఆ ద్వారక మరణం జరగాలి. రాజశేఖర్, డబ్బు, వ్యాపారం, కోట్ల రూపాయల సంపాదనలో పడి డబ్బే ప్రపంచంలో బతికే వాళ్ళని చూశాను, కానీ అందులో నీలాంటి వాడిని మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నాను. వ్యక్తిగతంగా ఎంత విషయం నింపుకున్న నువ్వు కొడుకు చావే కోరుతున్నావు. వాడు నా కొడుకు కాదు నానాజీ. నా కొడుకు కాదు. ఆ రోజు నా మెడలు వంచిన దుర్గని నా కాళ్ల దగ్గరికి తెచ్చుకోవడమే నా టార్గెట్. ఇక ఈ విషయం గురించి ప్రస్తావించకో. ఇలాంటి నరకం నువ్వు అనుభవించాల్సిందే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అనుభవించు. అత్తయ్య, అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావేంటి చెల్లాయ్? ఫ్రస్ట్రేషన్ కాక ఇంకేంటన్నయ్యా? ఆ దుర్గ కావాలనే రాజశేఖర్ని టార్గెట్ చేసింది. లేకపోతే కక్ష కట్టినట్టు
ఎక్కడో ఉన్న తాంత్రికుణ్ణి తీసుకురావడం ఏంటి? నిప్పుల్లో మిరపకాయలు వేసి పొగఘాటు పెట్టడం ఏంటి? కొరడాలతో కొట్టించడమేంటి? ఈ ఆటవిక శాడిజాన్ని ఎదుర్కొని ఆ దుర్గని మనమేమైనా చెయ్యాలి. లేదంటే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏం చేయాలన్నయ్యా? ఆ దుర్గని ఏదో ఒకటి చెయ్యాలి. అత్తయ్య, ఇప్పుడు మనం ఉన్నది దుర్గ ఇంట్లో. విషయం ఏంటో బయటపడకుండా ఆ దుర్గ ఏదో స్కెచ్ వేసి మామయ్య గారితో ఇలా ఆడుకుంటుంది. మనం కూడా బయటపడకుండా ఆ దుర్గ దూకుడికి ఏదో ఒక అడ్డుకట్ట వెయ్యాలి. అమ్మ సువర్ణ, జరిగింది చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్న కోపం నీలో ఉంది. అది నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడి నుంచి రాజశేఖర్ బాబును తప్పించడం చేయాలన్నా, మనం బయటికెళ్లాలన్నా ఆ దుర్గ ఇంటి చుట్టూ అష్టదిగ్బంధనం చేసింది. గేటు కూడా తాళం వేసింది. కాంపౌండ్ వాల్ దూకి వెళ్ళలేం. అలా వెళ్తే తప్పంతా మన వైపు ఉన్నట్టు అవుతుంది. ఈ గడ్డు ఆటవిక పరిస్థితులు రాజశేఖర్ ఎదుర్కోవాల్సిందే. ఈ తాంత్రికుడి గండాలు దాటాల్సిందే. ఆ దుర్గనలా చూస్తూ నా భర్తనలా హింస పెడుతుంటే నేను భరిస్తూ ఉండలేకపోతున్నాను. శాడిజంతో కూడిన ప్రతీకారం చాలా తెలివిగా సెంటిమెంట్ల పేరు చెప్పి తాంత్రికుణ్ణి అడ్డు పెట్టుకుని ఆ దుర్గ చెలరేగిపోతుంది. దుర్గ ఏదో ప్లానింగ్తో ఉందన్నయ్య. కొడుకుని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సింది పోయి ఇలాంటి పూనకాలొచ్చే పనులు చేస్తుందంటే ఖచ్చితంగా ఆ దుర్గ మనల్నేదో డైవర్ట్ చేసే పనిలో ఉందని అర్థం అవుతోంది. అదేంటో తెలుసుకోవాలి. కొడుకు గురించి కంగారు పడకుండా కనిపిస్తున్న ఆ దుర్గ గుండె ధైర్యం ఏంటో మనం స్కాన్ చేయాలమ్మా. అప్పుడు మనం దుర్గని ఒక ఆట ఆడుకోవచ్చు. అవును మామయ్య, ఆ ధైర్యం ఏంటో తెలుసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అయ్యో అమ్మా 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 అమ్మమ్మమ్మో అమ్మమ్మమ్మ అమ్మా! రాజశేఖరిక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఈ కొరడా దెబ్బల పరిహారం ఏంటో గాని నా చావుకొచ్చింది బాబోయ్. అమ్మా అమ్మా! ఆడు జై బేతాళ అని నా ప్రాణం మొత్తం తీసేస్తున్నాడు బాబోయ్. దేవుడా! అత్తయ్య, ఈ టైంలో మిక్సీ వేస్తున్నారేంటి? స్పెషల్ ఏమైనా వండుతున్నారా? స్పెషలే అవంతి, కానీ ఇది వంట కాదు, మంట. మంటేంటత్తయ్యా? ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, మిరియాలు, వీటితో పాటు కొన్ని ఆకులు వేసి హోమియో క్రీమ్ తయారు చేస్తున్నాను. పాపం కొరడా దెబ్బలకి రాజశేఖర్ ఒంటి మీద వాతలు తేలే కదా, చాలా మంటగా నొప్పిగా ఉంటుంది. ఆ వాతల మీద ఈ క్రీమ్ రాస్తే రేపొద్దున కల్లా తగ్గిపోతుంది. అత్తయ్య, ఈ నక్షత్రమో మావయ్య మావయ్య అంటూ అది సావగొట్టేస్తుంది బాబాయ్. అమ్మా! తనకి యాక్చువల్గా దుర్గ మీద కోపం ఉన్నట్లేదో, అదేదో నా మీద కోపం ఉన్నట్టు సాగు కొట్టేసింది. అమ్మా! కుక్కరు కొట్టినట్టు కొట్టేసింది బాబా. అమ్మా! నక్షత్ర, సోనా, అమ్మ బాబోయ్, ఎవరైనా ఇటు వచ్చి ఒకసారి నా గోడు పట్టించుకోండి. బుద్ధి మారి వచ్చాడని
ఏ నక్షత్ర అయితే ఇంకా మురారిని నమ్మిస్తోందో ఆ నక్షత్ర చేతే రాజశేఖర్కి వాతలు తేలేలా కొట్టించాను. మురారిని అడ్డం పెట్టుకుని ఆ రాజశేఖర్ నక్షత్ర బ్రతికేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి మనం మర్యాదలు చెయ్యాల్సిందే. ప్రస్తుతానికి రాజశేఖర్ వంతు. ఏంటి రాజశేఖర్, ఇద్దరిని పిలిచా? ఇద్దరులో ఒక్కరైనా వస్తారని. ఇద్దరం వచ్చాం, చెప్పండి మావయ్య. అమ్మా ఏం చెప్పాలమ్మా? ఈ వాతలకి మంటలకి నేను రాత్రంతా నిద్రపోగలనా? హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే ఆ దుర్గ ఇంటి గిట్టి లాక్ చేయించింది. పోనీ డాక్టర్ ని రప్పిద్దామంటే మళ్ళీ ఆ దుర్గ పర్మిషన్ తీసుకోవాలి. ఏదో చేయండమ్మా. అబ్బో, ఈ రాత్రికి మాత్రం నేను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయండి. అబ్బా, ఈ మంటలు ఎలాగైనా ఓర్చుకుని ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే రాజశేఖర్కి ఈ రాత్రి కాళరాత్రి కావాలి. జీవితాంతం గుర్తుండిపోవాలి. ఈ మిరప మిరియాల ఘాటు క్రీము ఒంటి మీద వాతలకు పెడితే మూత మోగాల్సిందే, దేవుడు కనిపించాల్సిందే అత్తయ్య. అత్తయ్య, ప్రతిసారి క్షమించి వదిలిపెట్టే మీరు ఈసారి చాలా గట్టిగానే పట్టుకున్నారు. దుష్టులకి ఇలాగే బుద్ధి చెప్పాలనే మీ నిర్ణయం నాకు నచ్చిందత్తయ్య. ఒక్కోసారి భారం దేవుడి మీద వేయకూడదు, మనమే పూనుకోవాలి. మన చెడు కోరుకునే వాళ్ళ మెడలొంచాలి, వాళ్ళని దారిలో పెట్టాలి. రాత్రి మిరపకాయలు మిరియాలతో మనం క్రీమ్ తయారు చేసిన విషయం ఆ నక్షత్రకి సువర్ణకి తెలిసిపోయింది. నక్షత్ర సువర్ణ ఆంటీ ఆ విషయం మురారితో చెప్పి మీరే కావాలని ఇదంతా చేస్తున్నారని రెచ్చగొట్టి మీ దగ్గరికి పంపిస్తున్నారు. అంత ఖచ్చితంగా వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది? ఎలా వచ్చిందో తెలీదవంతే. మురారి బావ అత్తయ్య దగ్గరకు వస్తున్నాడు, నిజం చెప్పమని అడగబోతున్నాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.